3 టైప్స్ ఉన్నాయి. ఒకటి డ్రైవింగ్లో నెగ్లిజెన్స్, దాన్ని ర్యాష్ డ్రైవింగ్ అంటారు. ఒకటి డాక్టర్ పేషెంట్స్ నెగ్లిజెన్స్, అది నెగ్లిజెన్స్ ఆఫ్ ద డాక్టర్ అంటారు. ఇంకొకటి ఈ కార్మికులు, అంటే ఇండస్ట్రీలో ఫ్యాక్టరీలో ఈ పని చేస్తే లైఫ్కి థ్రెట్ ఉండొచ్చు అని తెలిసి కూడా ఆ లేబరర్స్ తోటి ఆ పని చేపిస్తారు. అప్పుడు డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని తెలుసు, కానీ డెత్ అవుతుందని తెలీదు. అది తెలిస్తే వాళ్ళు కూడా వెళ్ళరు కదా, కార్మికులు కూడా. కానీ అప్పుడప్పుడు అవుతాయి. అంటే నెగ్లిజెన్స్, అంటే అక్కడ పవర్ పాస్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఊర్లలో ఎలక్ట్రిక్ వైర్లు తగిలి చనిపోయిన వాళ్ళు ఎంతమంది రైతులు మీకు తెలుసు కదా. ఇంతకుముందు మన రెగ్యులర్గా అంతెందుకు యూసఫ్ కూడా, అలా ఇక్కడ మన యూసఫ్ కూడా ఇక్కడ మన రాజకీయ ప్రచారాల్లో కూడా చెప్పారు, డైరెక్ట్గా ప్రచారాల్లోనే చెప్పారు, వైర్లు తగిలి, ఎలక్ట్రిక్ వైర్లు తగిలి 10ల సంఖ్యలో జనాలు చనిపోయారు ఇక్కడ అని, సిటీలో. సో ఇవన్నీ కూడా ఏంటంటే నెగ్లిజెన్స్. అదేంటి, గవర్నమెంట్ వాళ్ళ జిహెచ్ఎంసి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ నెగ్లిజెన్స్. ఓకే, అట్లా కార్మికులది ఎవరిది, ఫ్యాక్టరీస్, కంపెనీస్ నెగ్లిజెన్స్. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్ ఎవరిది, డ్రైవింగ్ చేసే ఓనర్ది నెగ్లిజెన్స్. హాస్పిటల్లో చనిపోతే ఎవరిది, ఏదో ఒక ఇంజెక్షన్ బదులు ఇంకో ఇంజెక్షన్ ఇచ్చారు, చనిపోతే ఎవరిది నెగ్లిజెన్స్, డాక్టర్ది నెగ్లిజెన్స్. ఇవన్నీ కూడా నెగ్లిజెన్స్ కిందకు వస్తాయి.